మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి చూస్తే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 40 సీట్లు కావాలంటోంది. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన ఛార్జ్ షీట్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండమే. మోదీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లు. 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. డబల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి అంటున్నా రేవంత్ రెడ్డి. ఎస్, మోదీ 54 లక్షల కోట్ల అప్పు నుండి 113 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటున్నారు. కానీ ఆ అప్పు వెనకాల మీరు చూసినట్టయితే మన దేశ అభివృద్ధి ప్రపంచ దేశాలను చాటుకొని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మోడీ చేయబట్టి, మోడీ ఉండబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశాల వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఎవరు అవునన్నా కాదన్న నరేంద్ర మోడీ గారే. ఎస్, మోడీ. నేను ఇక్కడ తెలంగాణ లీడర్ల గురించి మాట్లాడతాను. నేను మాట్లాడేది కేవలం మోడీయే. మళ్ళీ మోడీ గురించి మాట్లాడినంత మాత్రాన ఇక బీజేపీ అయిపోయింది, అమ్ముడువైన అంటారు. వాళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేడు. ₹1 తీయరు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మీకు తెలుసా అనుకుంటా. అందరు పీసినాడి సంఘాలకు ప్రధాన అధ్యక్షులే, ఒక్కడు కూడా ఒక పైసా తీయడు. మళ్ళీ అమ్ముడువైన వాషావ్యా మోడీ అని మాట్లాడుతున్నాం అంటే ఎస్, ఉన్న మాట చెప్పుకోవాలి. అయోధ్య రామ మందిరం పంచాయతీ ఎప్పటి నుంచో ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు గతంలో ఎవరు కూడా చేసిండు ఒక్కడే నరేంద్ర మోడీ గారు. అది అందరూ హిందూయిజం అంటారు, మత పంచాయతీ అంటారు, అదంటారు ఇదంటారు. అంటే హిందువుల కోసం ఏదైనా చేస్తే అదేమో మతం, అదే వేరే వాళ్ళు మాట్లాడితే అది మతం కాదు. ఒకటి చెప్తాను నేను ఇక్కడ, హిందువులకు మాత్రం దైవికత్వంతో హిందువుల సంపద కావచ్చు, హిందువులకు మాత్రం తాళపత్ర గంధాల దగ్గర నుంచి మొదలుకొని ఎక్కువ ఉన్న ఏకైక దేశం ఏది అంటే మన భారతదేశం. మరి ఈ రోజున ఈ హిందువులకి మిగిలినటువంటి మన భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం మన భారతీయులుగా మనం చేయొద్దా? ఎస్, భారతీయులు అంటే అందరూ, అన్ని మతాలు. ఇప్పుడు నేను మతం గురించి పంచాయతీ పెడతలేను, అడగట్లే. హిందూ మతం ఒక్కటే చెప్తుంది, పక్క మతాలను కూడా గౌరవించు, ఆలింగనం చేసుకో, ప్రేమ ఆప్యాయత కురిపించు, నీ సోదర భావం చూపించు. అది హిందూ మతంలో ఉన్న గొప్పతనం, దైవత్వం. మనిషిని మనిషిలాగా పూజించు, సాటి మనిషిని దేవుళ్ళక్క చూడు, వాళ్ళ మతాన్ని గౌరవించు, పక్క వాళ్ళ మతాన్ని గౌరవించు. అందుకే మా హిందువులం అందరం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం, కించపరచం. అయినా కానీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 3 తలాక్. ముస్లిమ్స్లో ఒక్కొక్కరు 3, 4, 5, 6 పెళ్లి చేసుకుంటారు. కరెక్టేనా అండి ఇది? వాళ్ళ దాని ప్రకారం ఇప్పుడు అది తీసుకొస్తామంటున్నారు. దీనివల్ల ఎవరు ఆనందపడతారు తెలుసా? ముస్లిం మహిళలు ఆనందపడతారు. ముస్లింలో ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరు కూడా ఆనందపడరు. దీనివల్ల ఎవరికి అంటే మహిళలు ఆనందపడతారు. ఎందుకంటే ఇక దాని గురించి అది పెద్ద సబ్జెక్ట్ అండి. దాని గురించి మాట్లాడాలంటే మనకు ఒక రోజంతా కూడా సరిపోదు. 3 తలాక్ గురించి మాట్లాడాలంటే ఎందుకు? ఒక్కొక్కరు వావి వరుస ఉండదు వాళ్ళ దాంట్లో. 3 4 పెళ్ళిళ్ళు చేసుకొని మిగతా వాళ్ళు అన్యాయం చేసి రోడ్ల మీద, అంటే అందరి గురించి అంటలేనండి, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అండ్ మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మా ముస్లిం మహిళల గురించే కదా. సో మీరు ఏ రకంగా చూసినా ఈ అభివృద్ధి చేయాలంటే, వీటన్నిటి అభివృద్ధి చేయాలి అంటే, దీనికి అనుగుణంగా పోవాలంటే ఖచ్చితంగా ముందరికి వెళ్ళాలి. ప్రపంచ దేశాల్లో మనం పెట్టినటువంటి ఈ G20 కాన్సెప్ట్కి ప్రపంచ దేశాలన్నీ కూడా, పక్క దేశాల ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా మన దేశానికి వస్తున్నారు అంటే కారణం మోడీ గారు కదా. సో మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారంటే మోడీ గారు కదా. పక్క దేశాల్లో కూడా మన వాళ్ళు ధైర్యంగా బతుకుతున్నారంటే మోడీ గారు కదా. సో బాంబ్ బ్లాస్ట్లు మీరు చూడండి, ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో మన దేశంలో బాంబ్ బ్లాస్ట్లు అనేది చాలా 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 తగ్గింది. ఎప్పటికప్పుడు కూడా సమీక్ష జరుపుతూ ఉన్నారు. ఎక్కడన్నా ఇమీడియట్గా బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నా ఇమీడియట్గా తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్మీని, డిఫెన్స్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తేనేమో దేశానికి మంచి చేసినట్టు. కానీ నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మనకి కావాల్సింది సంక్షేమ పథకాలు కావాలి. నేను కాదంటలేను, నేను దానికి ఏం చెప్తలేను. కానీ
దేశంలో రక్షకుడుగా ఉన్నప్పుడే దేశం బాగుంది కాబట్టే రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు మనం తీసుకుంటున్నాం. సైనికులందరూ మన దేశ రక్షకులుగా ఆడ చలికి వణుకుతున్నారు కాబట్టే మనం ఇంత ధైర్యంగా మన పనులు మనం చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రాజకీయ నాయకులు సవాళ్ళు ఇసురుకొని రోడ్ షోలలో సవార్లు ఇసురుకొని ఇట్లా మాట్లాడుకోవడానికి కారణం కూడా జవాన్సే, సైనికులే. మరి ఏది ఇంపార్టెంట్ అండి? ఏది ఇంపార్టెంట్? సో ఇది కదా మనకు కావాలి, ఇవి కదా మనకు కావాలి. సో దేశం మొత్తంలో ఏం జరుగుతుంది శ్రావ్య? మళ్ళీ దేశాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? బయట శత్రుశేషాన్ని మన దేశంలో రాకుండా చేసేది ఎవరు? దానికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని మిసైల్స్ కావాలి, ఎన్ని గన్లు కావాలి, మళ్ళీ గన్ల తయారీకి ఎంత డబ్బులు కావాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. సో ఇవి వాళ్ళకు కూడా తెలుసు, కాకపోతే మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ తరపునే ఉంటారు కాబట్టి తెలియదు. మన మనసులో మాట మనకి ఇప్పుడు ఆలోచన ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా.